తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై మోడీతో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ వివరాలేంటి? ప్రధానమంత్రితో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం, అదేవిధంగా దానివల్ల ఆయా రాష్ట్రాల్లో కలిగినటువంటి ప్రభావము, ప్రజలకు కలిగినటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని కూడా ఒక ముఖ్యమంత్రితో ఒక ప్రధానమంత్రి తొలిసారిగా ఈ రకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి 2 రోజుల క్రితమే ఫోన్లో మాట్లాడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షా సమావేశాన్ని జరిపి దీని యొక్క ప్రభావం ఏ శాఖపై ఎంత ఉందన్న అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆ అంశాలనే ఒక నివేదిక రూపంలో ఇప్పుడు ప్రధానమంత్రి కూడా సమర్పించుకున్నారు. ప్రధానంగా అదేవిధంగా సన్నకారు రైతులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు లాంటి అనేక వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపించినటువంటి ఈ పెద్ద నోట్ల యొక్క రద్దు అంశాన్ని ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపితే బాగుండన్న అభిప్రాయాన్ని కేసీఆర్ తన సహచరుల వద్ద వ్యక్తం చేసింది. అదే విషయాన్ని ప్రధానమంత్రి కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు పార్లమెంట్లోనూ, పార్లమెంటు వెలుపల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, అదే తృణమూల్ కాంగ్రెస్ లాంటి నేతలంతా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏకపక్షంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏమాత్రం ప్రజలకు సౌకర్యవంతంగా లేదని, అదే కాకుండా ఆర్థిక వ్యవస్థను కుప్పకూలు చేసే ఇలాంటి నిర్ణయాలను అందరితో సంప్రదింపులు జరిపి చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రి యొక్క వ్యవహార శైలి పట్ల, తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకతను, అదేవిధంగా అన్ని పక్షాలు కూడా అమలు చేసే విధానం పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి అధికారికంగా సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి నుంచి అనేక ప్రతిపాదనలు తీసుకునే ప్రయత్నం అన్నది ఇదే తొలిసారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కేసీఆర్ కూడా ఫోన్లో ప్రధానమంత్రికి అన్ని అంశాలను వివరించారు. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంపై ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించిందని అన్ని కూడా తెలియజేసేందుకు గాను నివేదికలను సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం దాదాపు రోజుకు 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోయిందన్న అంశం రూఢి అయింది. ఆ మేరకు అన్ని శాఖలకు చెందినటువంటి అధికారులు కూడా తెలియజేశారు. రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా పన్నులు వసూలు లాంటి వ్యవహారాలు చాలా బాగా తగ్గిపోయాయని తెలుస్తుంది. అదేవిధంగా ప్రజల యొక్క వ్యక్తిగత ఆస్తుల యొక్క విలువ కూడా ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దాదాపు 90% ఆస్తుల విలువ పడిపోయినట్టుగా అధికార వర్గాల యొక్క లెక్కలను బట్టి తెలుస్తుంది. ఈ అన్ని అంశాలను కూడా ప్రధానమంత్రికి తెలియజేసి, అదేవిధంగా ప్రజలు పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ఇక వెనక్కి తీసుకునే లేదు అని కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెబుతున్న నేపథ్యంలో దీన్ని మరింత సరళతరం చేసేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత క్యాష్ను మార్కెట్లో ఇన్ఫ్లో చేసేందుకు గాను, క్యాష్ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు గాను అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఏ రకంగా తీసుకోవాలన్న అంశంపై కూడా కేసీఆర్ కొన్ని సూచనలు చేసే అవకాశం ఉన్నట్టుగా కేసీఆర్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి తనకు వద్దన్నటువంటి అన్ని సమాచారాన్ని కూడా ప్రధానమంత్రికి తెలియజేసి ఈ అంశంలో మరింత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ప్రధానమంత్రి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. అదే కాకుండా రాష్ట్రాలు కేంద్రం నుంచి తీసుకున్నటువంటి అప్పుల విషయంలో కూడా కేంద్రం ఒత్తిడి చేయరాదని, వీటిపై కొంతమేరకు మారిటోరియాన్ని విధించి ఇప్పుడిప్పుడే వసూలు చేసుకోకుండా కేంద్రం ఎలాంటి ఒత్తిడి చేయవరాదని కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఈ రకంగా అనేక ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధానమంత్రికి వివరించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనలన్నీ కూడా ప్రధానమంత్రి తన వ్యక్తిగత సిబ్బంది ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఒక అధికారుల బృందానికి అప్పగించే అవకాశం ఉంది. అదే కాకుండా కేంద్ర ఆర్థిక శాఖలో కూడా కొంతమంది అధికారులు ఈ ప్రతి అంశాన్ని చాలా సునిశ్చితంగా, నిశ్చితంగా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. కాబట్టి ఆ అధికారుల బృందానికి కూడా ఈ ప్రతిపాదనలు అందజేసే అవకాశం ఉంది. ఈ రకంగా ముఖ్యమంత్రులను, అదేవిధంగా ఇతరులను ఎవరిని కూడా సంప్రదించలేదు అన్న ఒక నిందను మాపుకునేందుకు ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తొలి అడుగుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఈ సంప్రదింపులు జరుపుతున్నారు, ఈ సమావేశంలో జరుపుతున్నారు. ఈ సమావేశంలో వచ్చే ప్రతిపాదనలన్నీ కూడా సమీక్షించి వేగవంతంగా వీటిని సాధ్యమైనంత త్వరగా అమలు చేసే వీలున్నటువంటి అన్ని ప్రతిపాదనలు కూడా వెనువెంటనే అమలు చేసేందుకు ప్రధానమంత్రి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక శుభ పరిణామం
అని చెప్పుకోవడానికి అవకాశం. ఎందుకంటే ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దాదాపు 80% ఉన్నటువంటి ప్రజలపై చూపించినటువంటి ఈ తీవ్ర ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం కూడా చాలా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై కూడా చాలా ఒత్తిడి ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదనలు సానుకూలంగా ఉన్న ప్రతిపాదనలన్నీ కూడా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్న సంకేతాలు పంపించాలన్న ఉద్దేశంతోనే ఒక ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి స్వయంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ సమావేశం తర్వాత మరిన్ని సంప్రదింపులు, మరింత సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాహటంగానే ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. కాబట్టి ఈ రకంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కానీ ఇతరత్ర ప్రముఖ వ్యక్తులను కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ని కానీ సంప్రదించలేదన్న నిందను మాపుకునేందుకు ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సమావేశం జరుగుతుంది.